నగరంలో అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి ఆరోపించారు. నగరంలోని 16వ డివిజన్ చిల్డ్రన్స్ పార్క్ రోడ్, బాలాజీ భవన్ తదితర ప్రాంతాల్లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రిగా ఉన్న సమయంలో నారాయణ నెల్లూరు నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్న విషయాన్ని ఇంటింటికి వెళ్లి రమాదేవి వివరించారు. గడిచిన 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వ తీరు, కుంటుపడిన అభివృద్ధిని ఆమె ప్రజలకి వివరించారు. ఏ ఇంటికి వెళ్ళినా నారాయణ చేసిన అభివృద్ధిని తమకు గుర్తు చేయడం చాలా సంతోషంగా ఉందని రమాదేవి వ్యాఖ్యానించారు. నెల్లూరు వాసులందరికీ మరొక్కసారి నమస్కారం అండి. ఈరోజు ఉదయం 16వ డివిజను 8వ లైను సాయి నవీన్ ప్యారడైజ్ నుంచి అపార్ట్మెంట్లో నుంచి ప్రచారాన్ని మళ్ళీ కొనసాగించటం జరిగింది. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ ప్లస్ ఈ వీధిలో ఉన్న వాళ్ళందరినీ వరుసగా ప్రతి ఒక్కళ్ళని ఇంటికి వెళ్ళి ఓటుని అభ్యర్థించడం జరిగింది. ఏదైతే మనకి అభివృద్ధి ఈ 5 సంవత్సరాలుగా ఆగిపోయిందో, అంతకుముందు నారాయణ గారు ఏ రకంగా డెవలప్ చేశారు, ఆ తర్వాత ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా కుంటుపడిపోయింది, ఆగిపోయింది, కుంటుపడిపోయిందని కూడా అనలేము, ఆగిపోయిందో వాటన్నిటినీ ఒకసారి వాళ్ళకి గుర్తు చేయటము. మేము గుర్తు చేసేదానికి ముందే మేము చెప్పాలనుకుంది వాళ్ళే మాకు చెప్పి, ఏం లేదమ్మా మేమంతా డిసైడ్ అయిపోయినాము, మీరు వెళ్ళిరండి. ఒక ఇల్లు దీనికి 2 ఇళ్ళు ముందుది, ఒక ఇంటి లోపలికి వెళ్తుంటే ఎందుకమ్మా నేను బయట తీసుకున్నాను, ఇంకొక ఇంటికి వెళ్ళండి, ఇక్కడైతే అస్సలు అవసరమే లేదు, మీరు లోపలికి రానవసరం లేదు, చెప్పనవసరం లేదు, మేము డిసైడ్ అయిపోయాం కాబట్టి మీరు లోపలికి వచ్చే ఈ సమయాన్ని వేరే చోట మీరు ఉపయోగించుకోండి అని చెప్పి పాంప్లెట్ నేను తీసుకున్నాను కదా, నేను ఇక్కడ నేను చూసుకుంటాను అన్న భరోసా ఇచ్చి పంపిస్తున్న మేడం కూడా హెచ్ఎం నారాయణ సార్ మెసేజ్ ఓటర్ బిల్ కోసం వచ్చారు. మీకు తెలిసిన ఇక్కడ వాళ్ళకైనా చెప్పండి.